ఇండస్ట్రీకి కొత్త కాదు, ఆడియన్స్కి కొత్త కాదు. కాకపోతే మీ లైఫ్లో ఒక కొంత చిన్న ఫేజ్ అయితే, ఒక సమస్య అయితే నడిచింది. అది జరిగిపోయిన ప్రస్తావన కాబట్టి నేను దాన్ని ప్రస్తావించట్లేదు. అది అయిపోయిన తరువాత మీరు ఇండస్ట్రీలో మళ్ళీ అవకాశాల కోసం వెళ్ళినప్పుడు ఎవరన్నా దూరం పెట్టడం కానీ, తెలిసిన వాళ్ళైనా సరే మాట్లాడకుండా పక్కకి వెళ్ళిపోవడం కానీ ఇలాంటివి జరిగింది? లేదు. అంటే వాళ్ళ దూరం పెడతారో లేదో తెలియదు అని నాకే అన్కంఫర్టబుల్గా అనిపించింది. అరే ఏమనుకుంటారో ఏంటో అనేది. తర్వాత అరే ఏమనుకోవడానికి మనం ఏదైనా తప్పు చేస్తే ఏదైనా అనుకోవచ్చు. నిజంగా మనం డేర్ టు ఎదురుగుండా ఫేస్ చేసిందే కదా అని చెప్పి నేను అందరినీ అప్రోచ్ అవుతున్నాను. ఎవరి దగ్గర కూడా అలాంటి ఏం ఫీలింగ్ నాకు ఇప్పుడు చూపించలేదు. ఎందుకంటే నేనంటే ఏంటో తెలుసు. ఇప్పుడు మనకు సినిమా తప్ప వేరేది ఏం తెలియదు. నేను ఎక్కడో పుట్టాం, ఎక్కడో పెరిగాం, ఎక్కడో ఉంటున్నాం, ఎక్కడో తింటున్నాం. సో పోయేది మాత్రం సినిమా ఇండస్ట్రీలోనే, అదైతే కన్ఫామ్. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడో రాజమండ్రిలో పుట్టి ఎక్కడో చదువుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇండస్ట్రీలో సెటిల్ అయ్యి మళ్ళీ ఎక్కడికి వెళ్తామో ఏంటో అన్నది వేరే థాట్ అయితే లేదు. పోయేదైతే మాత్రం ఖచ్చితంగా కన్ఫామ్ ఇండస్ట్రీలోనే. సినిమా అంతే. అండ్ ఒక చిన్న క్వశ్చన్ సార్, ఒక సీరియస్ క్వశ్చనే. ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి అడుగుతున్నాను. ఏదైతే ఒక హత్య కేసులో మీ పైన ఆరోపణలు వచ్చినాయో, అది ఆరోపణలు వచ్చినాయి, మీరు లీగల్గా ఫేస్ చేశారు. మీ ప్రమేయం ఎంత మాత్రం లేదని చెప్పి మిమ్మల్ని కనీసం మీకు నోటీసులు ఇచ్చారు కానీ అరెస్ట్ కూడా చేయలేదు. మీరు బయటకు వచ్చేసారు దాని నుంచి. కోర్టు ద్వారానే బయటకు వచ్చేసారు. మీకు ఎలాంటి ప్రమేయం లేదు. బట్ ఎక్కడో మీలోనే మానసికంగా బాగా కుంగిపోయినట్టు. అవును. అంటే మీరు తప్పు చేయకుండా బయటకు వచ్చేసినా కానీ అది పలుగురికి చెప్పుకోవడానికి కూడా మీరు సరైన ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు నలుగురిని కలవడానికి కూడా కొంత టైం తీసుకున్నారు. మీరు ఏ తప్పు చేయనప్పుడు మీకు ఎందుకు సార్ అంత? అదే చెప్తున్నానండి. ఇప్పుడు ఒక మనిషి కష్టపడి పేరు తెచ్చుకోవడం చాలా కష్టం, స్ట్రగుల్. వెంటనే ఒక నిందొచ్చి మీద పడిన తర్వాత దాన్ని ఫేస్ చేయగలగడం షాక్ లాగే ఉంటుంది. ఆ ట్రాన్స్లోంచి నేను బయటికి రావడానికి టైం పట్టింది అంతే తప్ప నేను ఏదో చేశాను నాకు ఏదో అయిపోతుంది అన్న ఫీల్ నాకు ఎప్పుడూ లేదు. నేను ఇంతకుముందు మన ఐడ్రీమ్ ఇంటర్వ్యూస్లో కూడా సార్తో కూడా నేను ఇదే టాపిక్ డిస్కస్ చేస్తే హార్ట్ఫుల్ చెప్పేశాను నేను ఓపెన్గా. ఇది మై సిచ్యువేషన్. అంటే ఎంతో కష్టపడి మన ఊర్లో మీరు అన్నారు ఏదో చిన్నప్పటి నుంచి పారిపోయి వచ్చి 7th క్లాస్లో మళ్ళీ మినిమం అన్న చదువుకుని రావాలని చెప్పి ఆ 10th ఫినిష్ చేసి ఇంటర్ జాయిన్ అయ్యి డిస్కంటిన్యూ చేసి మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చి మనం ఇంత ఇండస్ట్రీ తప్ప వేరేది ఏం లేదు. అంటే హీరో ఇలా అయిపోవాలని కాదు, చిరంజీవి గారిని, ప్రభుదేవ గారిని వీళ్ళందరినీ ఇన్స్పిరేషన్గా తీసుకుని అరే మనం కూడా డాన్స్ బాగా చేయాలి, యాక్టింగ్ బాగా చేయాలి, అందరూ మనల్ని మెచ్చుకోవాలి, ప్రతి ఒక్కరికి ఆర్టిస్ట్కి ఉంటుంది అది. సో అలా అంత కష్టపడి ఎదిగిన తర్వాత టక్మని మనకు సంబంధం లేని ఒక నిందొచ్చి మన మీద పడితే హౌ టు ఫేస్ ఇట్, ఎలా ఫేస్ చేయాలి, నేను ఏం చేయాలి, అరే దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి నాకు టైం పడుతుంది టక్మని. ఇప్పుడు ఒక మంచోడు ఒక దొంగ పక్కన మంచోడు ఉన్నా సరే వాడిని కూడా తీసుకెళ్ళి దొంగే అంటారు. దాన్ని దొంగ అని 10 సార్లు చూపించేసరికి ఆడియన్స్ కూడా ఏమవుతారు, ఈడు దొంగే ఇంకా అంతే. ఇప్పుడు ఎలా మారిపోతుందంటే మన మెయిన్ ఇండస్ట్రీ కానీ ఏదైనా పార్టీ కానీ జరుగుతుంటే ఒక 5-6 ఫ్రెండ్స్ కలిస్తే మందు తెచ్చుకుంటారు, సోడాస్ తెచ్చుకుంటారు, గ్లాసులు తెచ్చుకుంటారు, అన్నీ తెచ్చుకుంటారు, కానీ స్టఫ్ తెచ్చుకోరు, తక్కువ తెచ్చుకుంటారు. ఒక పర్సన్ సెలెక్ట్ చేసుకుంటారు, ఆడే స్టఫ్. ఆ పార్టీ అయ్యేలాగా వాడి గురించి అనలైజ్ చేస్తూ వాడు బ్యాడ్ గుడ్ అన్నీ మాట్లాడుకుని అండ్ లాస్ట్కి ఫైనల్గా గుడ్ చేస్తారో బ్యాడ్ చేస్తారో అన్నది మనకి టాస్క్లా ఉంటుంది. సో అదే స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఇండస్ట్రీ మొత్తం అందరూ. ఆ 6 మెంబర్స్ కలిసి 6 మూవీస్ చేస్తారు, అలా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అంటే గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా సరే ఆడియన్స్ మనం మధ్యలో ఉన్న సర్కిల్లోంచే మనకి ఏదైనా వస్తుంది. ఆడియన్స్ అందరూ మెచ్చుకోవాలనే కదా మనం చూస్తాం. సో అది పాజిటివా నెగిటివ్ అన్నది మనం వాళ్ళు మాట్లాడుకునే దాన్ని బట్టి మనం రిప్రజెంటేటివ్ వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత మనం ఏంటి అన్నది తెలుస్తుంది. బట్ ఎనీహో మీరు ఆ ఫేజ్ దాటేశారు, సక్సెస్ఫుల్గా జర్నీ చేస్తున్నారు. వెరీ హ్యాపీ సార్. అండ్ ఒక్క